తెలివి, ధైర్యం, భయం ఈ మూడింటికి ఎప్పుడైనా యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే రైతు తెలివి, అడవి పిశాచం. ఇక ఆలస్యం చేయకుండా రండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక చిన్న ప్రశాంతమైన ఊరన్నమాట. అంత బానే ఉందనిపిస్తుంది కదా. కాని ఆ ప్రశాంతత వెనుక ఒక నీడ దాగి ఉంది. ఆ ఊరికి పక్కనే ఉన్న అడవి ఉంది చూశారా? అది కేవలం చెట్లు పుట్టలున్న చోటు కాదు. అది ఎప్పటినుంచో వస్తున్న ఒక భయానికి నిలయం. ఇప్పుడు ఈ కథలో ఇద్దరు ముఖ్య పాత్రలు ఉన్నారు. ఒకరేమో ఒక మామూలు రైతు, మరొకరేమో ఒక భయంకరమైన పిశాచం. ఒకరు మంచికి ప్రతీకైతే మరొకరు అడవిలోని చీకటికి ప్రతీకన్నమాట. సరే, ఆ పాత్రల గురించి కొంచెం వివరంగా చూద్దాం. మన కథానాయకుడు పేరు రామయ్య. తను చాలా నిజాయితీపరుడు, ప్రశాంతమైన మనిషి. మరోవైపు ఆ అడవిలో ఉండే పిశాచం. దానికి తన బలం మీద చాలా అహంకారం. ఇప్పుడు అర్థమైంది కదా, వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. అంతా ఇలా సాఫీగా సాగిపోతున్నప్పుడు ఒకరోజు సాయంత్రం కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది. మన రామయ్య తీసుకున్న ఒక చిన్న నిర్ణయం తన జీవితాన్నే మార్చేస్తుంది. అసలేమేందంటే ఆ రోజు సాయంత్రం రామయ్య పొలం పని ముగించుకొని కొంచెం తొందరగా ఇంటికి వెళదామనుకున్నాడు. అందుకే అడ్డదారి కోసం వెతికాడు. మరి ఆ అడ్డదారెక్కడుంది? అదే ఆ భయంకరమైన అడవిలో. ఊళ్ళో వాళ్లంతా అటు వెళ్ళొద్దు, ప్రమాదం అని చెప్పినా సరే ధైర్యం చేసి ఆ అడవి దారిలోనే అడుగుపెట్టాడు. అంతే, తను అడవిలోకి అడుగు పెట్టాడో లేదో వాతావరణం మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా పెద్ద గాలి, చెట్లన్నీ గట్టిగా ఊగిపోయాయి. సరిగ్గా అప్పుడే తన ముందు ఆ భయంకరమైన పిశాచం ప్రత్యక్షమై ఇలా సవాలు విసిరింది. ఇంకేముంది, రామయ్య జీవితం ఇప్పుడు ఆ పిశాచం పెట్టే పరీక్ష మీదే ఆధారపడి ఉంది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇది కత్తులతో, కండబలంతో చేసే యుద్ధం కాదు. ఇది పూర్తిగా తెలివితేటలతో చేసే యుద్ధం. ఆ పిశాచమిప్పుడు 3 చిక్కు ప్రశ్నలు అడగబోతోంది. సరే, పిశాచమడిగిన మొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైనది ఏది? దీనికి ఎవరు సమాధానం చెప్పలేరులే అని దాని ధీమా అన్నమాట. కాని రామయ్య ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా చెప్పాడు. మనిషి ఆలోచన. ఎంత అద్భుతమైన జవాబు కదండి! ఆలోచించి చూడండి. కాంతికన్నా, శబ్దంకన్నా వేగంగా వెళ్లేది మన ఆలోచనే. ఎందుకంటే దానికి ప్రయాణం చేయాల్సిన పనేలేదు. మనం జస్ట్ అనుకుంటే చాలు, అది అక్కడికి చేరిపోతుంది. ఈ జవాబు వినగానే ఆ పిశాచానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. మొదటి సమాధానంతో షాకైన ఆ పిశాచం, సరే ఈసారి ఇంకా కష్టమైన ప్రశ్న అడగా